వచ్చిన రొటీన్గా ఏం తిందాం, ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా చేసుకుని తిందామా? అదేనండి మన స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్లు. బొబ్బట్లు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ఆంధ్ర తెలంగాణలో ఈ బొబ్బట్లు రెసిపీ అంటే నచ్చని వాళ్ళైతే అస్సలు ఉండరు కదా. అయితే చేసుకోవడం చాలా కష్టమని కూడా అనుకుంటారు కదా. రెడీమేడ్గానే 50% వరకు రెడీమేడ్గానే కొనుక్కుంటారండి. అది మన ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను. ఒకసారి నేర్చుకొని మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే చేసేసి పెట్టేయండి. అచ్చం స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్లు లాగే ఉంటుందండి టేస్ట్ అయితే. అస్సలు మీరు వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసి నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టేయండి. అయితే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. చూపించే ముందు ఒక చిన్న విషయం, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా మీరే నా వీడియోస్ ఏవైనా సరే అప్లోడ్ చేయగానే మీకే ముందుగా వచ్చేస్తుంది. అయితే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ బొబ్బట్ల రెసిపీ ఎలాగో చూసేద్దామా? ఒక కేజీ వరకు మైదాని తీసుకుందామండి. ఇలా తీసుకున్న తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోకుండా జల్లెడైతే పట్టేసుకోండి. ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత మనకి బొబ్బట్లు ఇంకొంచెం స్వీట్గా రావాలని చెప్పి టేస్ట్ ఇంకా పెరగాలని సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే బొబ్బట్ల టేస్ట్ ఇంకా పెరిగిద్ది. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి సాల్ట్ బాగా కలిపేసేసి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకొని ఈ పిండిని బాగా కలుపుకోండి. ఎలా కలపాలంటే మనకి చపాతీ డౌ ఉండిద్ది కదండి, దానికంటే ఇంకొంచెం పలుచగా కలుపుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ పలుచగా కాకుండా అంత గట్టిగా కాకుండా చపాతీ డౌ కంటే ఇంకొంచెం లూజ్ బ్యాటర్లా కలుపుకుంటే సరిపోయిద్దండి. నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నాను కదా. ఈ విధంగా కొంచెం చేతులకు అంటినట్టు ఉంటే ఈ పిండి బొబ్బట్లకైతే సరిపోయింది. మనం బొబ్బట్లు తింటున్నప్పుడు కూడా ఈ బొబ్బట్లు చేయడానికి నేను ఇప్పుడు ఒక సీక్రెట్ అయితే చెప్తున్నాను, వినండి. మనం ఎప్పుడు బొబ్బట్లు చేసినా సగం నెయ్యితో సగం ఆయిల్తో చేయాలండి. ఎక్కువ నెయ్యిని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్వీట్ని ఎక్కువ విగటైపోయిద్దండి. ఈ విగటవడం వలన మనం తినలేము. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. విగటక అయితే అస్సలు ఉండదండి. ఇలా ఆయిల్లోకి నెయ్యిని నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఒక కప్పులో వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని బొబ్బట్లు అయ్యే వరకు ఇలాగే యూస్ చేయండి. ఎంత ఆయిల్ పట్టిద్ది అనేది చెప్పలేమండి. ఒక కేజీ అయినా ఒక హాఫ్ కేజీ అయినా పట్టొచ్చు. అంటే ఎక్కువ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్దండి ఈ ఆయిల్ వాడకం అనేది. ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా ముద్ద ఉంది కదండి, ఆ పిండినైతే తీసుకుందాం. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ నెయ్యి కలిపిన మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఎలా వేయాలో చూపిస్తానండి. నెయ్యి గడ్డలా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కరిగించుకోండి. ఈ విషయం నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నెయ్యి కనుక గడ్డగా ఉంటే కనుక కొంచెం వేడిగా కరిగించుకోండి. చల్లారిన తర్వాత ఈ ఆయిల్లోకి ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ రెండు కలిసిన తర్వాత ఇప్పుడు పిండి ముద్దలోకి ఇలా పై నుంచి ఇలా వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలిపేసుకోండి. వల్ల ఈ
బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే మెత్తగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నానండి. ఈ విధంగా బాగా ఈ ఆయిల్ మొత్తం పిండిలోకి కలిసేట్టు 10 నిమిషాల వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ ఆయిల్ మొత్తం ఈ పిండిలోకి కలిసిపోయిద్దండి. ఆయిల్ లేకుండా కలుపుకోండి. నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. చూసారు కదా, 10 నిమిషాలు ఇలాగే కలుపుకుంటే మనం వేసిన నెయ్యి శాతం ఈ పిండిలోకి బాగా కలిసిపోయిందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసుకొని ఒక 4 అవర్స్ వరకు ఇలాగే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 2 or 3 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అలా పెట్టుకుంటేనే ఈ బొబ్బట్లు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి. మనం స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్లు లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక పచ్చని పప్పులో 1 కేజీ వరకు పచ్చని పప్పు అనేది నానబెట్టుకుందాం. ఈ కేజీ పచ్చని పప్పు 3-4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని ఈ వాటర్తో పాటే మనం కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ సరిపోకపోతే తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని 2 or 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా చేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను. అంత స్మూత్గా అవనవసరం లేదండి. మనం పప్పుచారుకి పెట్టుకునే పప్పులాగా అవనవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఒకసారి మూత తీసి చూస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత పప్పుని అసలు మనం కొంచెం కూడా కలపకుండా స్టీనర్తో ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఇలా కదపకుండా నెమ్మదిగా వేసుకోండి. ఇందులో అసలు వాటర్ ఉండకూడదండి. వాటర్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా చూసుకోండి. ఈ వాటర్ మిగిలిద్ది కదండి, వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వదు. నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుందామండి. ఇలా మిక్సర్ జార్ తీసుకొని ఒక 5-6 వరకు యాలకుల్ని యాడ్ చేసుకుంటాం. యాలకులు వేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కోసం అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోనే పప్పుని యాడ్ చేసుకుందాం. వాటర్ లేకుండా చూడండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా పొడి ఆడుతూ ఉంటే పప్పు మనకి బొబ్బట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నారు కదా, మొత్తం పప్పుని ఇలాగే గ్రైండ్ చేసుకొని రెడీలో పెట్టుకోండి. ఆ తర్వాత మనం కేజీ పప్పుని తీసుకున్నాం కాబట్టి కేజీ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని మనం మెత్తగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా తురుముకున్నా పర్వాలేదండి. ఇలా తురుముకున్న ఈ బెల్లాన్ని మనం ఒక ప్యాన్లో వేసుకొని అందులో 2 or 3 స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. ఎటువంటి పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బెల్లాన్ని బాగా కరిగించుకోండి.
కలుపుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటాం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని వెంటనే బాగా కలిపేసుకోండి. పప్పు ఈ బెల్లం పాకం కలిసేట్టు బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఒకసారి మనం ఈ పాకాన్ని కొంచెం తీసుకొని చూస్తే ఒక లడ్డూ షేప్లో వస్తుందో లేదో చూసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాం. ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదండి. ఈ విధంగా మనం చేసుకుని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకున్న దీంట్లో ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లడ్డూ షేప్లా చేసుకోండి. చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా లడ్డూ షేప్ వచ్చే వరకు ఈ పిండి మొత్తాన్ని ఇలాగే చేసుకోండి. పప్పు మొత్తాన్ని ఇలాగే లడ్డూ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్ద ఉంది కదా, దీన్ని తీసుకుందాం. ఇలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మన ఇంట్లో మామూలు ప్లాస్టిక్ కవర్స్ అవైలబుల్గానే ఉంటాయి కదండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ని రాసుకోండి. ఇలా రాసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని మధ్యలోకి ఈ లడ్డు ముద్దనైతే యాడ్ చేసుకుందాం. ఈ డౌని ఇలా వెడల్పుగా చేసుకొని మధ్యలోకి ఈ బాల్ పెట్టాం కదా, ఈ బాల్ పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పైనుంచి ఇంకో కవర్ని వేసుకొని ఇలా మెత్తగా ప్రెస్ చేస్తే బొబ్బట్టు షేప్ వచ్చేస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేయండి.
ఈ విధంగా ప్యాన్ పైకి అయితే నెమ్మదిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యిని పైనుంచి వేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్ చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కొంచెం కాల్చి సరిపోతుందండి, ఎక్కువ కావాల్సిన లేదు. ఈ విధంగా తీసుకున్న ప్లేట్లో అయితే తీసేసుకోండి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ కవర్ మీద రాలేదు అనుకున్న వాళ్ళైతే చేతి మీదైనా ప్రెస్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. నేను అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేశాను. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. నేనైతే డైరెక్ట్ చేతి మీదైనా చేసేస్తానండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలాగైనా చేసేయచ్చు. అలవాటు లేని వాళ్ళైతే కవర్ మీద ఫస్ట్గా ఇలా స్టార్ట్ చేయండి. ఇలా వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు చేతి మీద అయినా చాలా ఈజీగా చేసేయచ్చు అండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని పూరీల్ని ఇలాగే కాల్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందమ్మా అంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనం బజార్కు వెళ్ళి కొనుక్కోని అవసరం లేదండి. చాలా ఈజీగా 1 కేజీ మైదాతో ఒక 50 వరకు వచ్చినాయండి నాకు. నేను చిన్నవే చేశాను కాబట్టి టేస్ట్ అయితే బయట దొరికే బొబ్బట్లు లాగే చాలా బాగున్నాయి. నేనైతే 3-4 తినేసాను చేస్తూనే. అంత టేస్టీగా ఉంటుంది. మొత్తం నెయ్యితోనే కాకుండా కొంచెం ఆయిల్ని కూడా కలిపాం కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.